ఖతర్నాక్ కామెడీ షో. హలో బాస్, ఎవ్రీథింగ్ క్లియర్, కమ్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ 300 కోట్లు ఖర్చు పెట్టి చేసాం రోబో. వేర్ ఇస్ ద రోబో? పిలిపిస్తా. I'm a man on a mission with ambition as I hit the beat, started doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba. Yeah, that's కొమ్ములు తీసేసిన గౌడు గీతలా ఉన్నాడు. ఎవడు రైడు? అంటే బాస్, మేము ఇది తయారు చేసేటప్పుడు మీ ముఖాన్ని ఊహించుకున్నాం బాస్. ఏయ్, సింగ్ ఏ సాంగ్. ఓడి వెలిగిందేలేని పుండల్ వాడి కాడాలి విండా ఓడి వెలికందల్ మీడి పుండల్ మాడే కండాలా. శబాష్ 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 శబాష్. 300 కోట్లు ఖర్చు పెట్టా కూర్చోబెట్టి వాడికి తెలుగు స్పీకింగ్ కోర్స్ ఓకే, నేర్పించాను. తెలుగు నేర్పిస్తాం బాస్. ఎప్పుడురా మీరు నాతో వాళ్ళు అవుతారు? ఆస్కర్ భాస్కర్ ఎలా ఉంది? బొక్కలా ఉంది భాస్కర్, బొక్కలా ఉంది భాస్కర్. రోబో ఇక్కడ వచ్చి కూర్చో. అరే పనికి మళ్ళోడా, సిగ్గు లేదురా. ఎన్ని రోజులు మా మీద పడేస్తాం బుల్లెట్ భాస్కర్ గా. దున్నపోతలో ఇంత తింటాం కాదురా. ఏయ్. ఓ సార్, ఓ సార్. రోబో స్పీక్. ఎన్నాళ్ళ మా మీద పడి తింటావురా నీ పోరం పోకు దగుల్ బాజీ కుక్క. ఎవడు? బుల్లెట్ భాస్కర్. ఏం మీరు నేర్పించారు? కుక్క అనలేదు బాస్, అదే ఇంప్రూవ్ చేసింది. రోబో మొన్న చంద్రయాన్ లో విక్రమ్ మిస్ అయ్యి నువ్వు ఒకేసారి చందమామలోకి వెళ్ళి ఆ విక్రమ్ తీసుకురావు. విక్రమే కాదు, సూర్యాన్ని తీసుకొస్తాను, కార్తీక్ని తీసుకొస్తాను. నేను ఎలా మంది తమిళనాడు కాదు చందమామ దగ్గరికి. ఓకే కమాన్, దూరంగా ఉండండి. ఫ్లై ఫ్లై. వాట్ హ్యాపెండ్ మ్యాన్? నన్ను అడుగుతావు, తయారు చేసిన బొగడగాడు నువ్వు. ఎందుకు ఎగరలేకపోతున్నావు? ఎవరిని అడుగుతావురా నువ్వు? ఎవరిని అడుగుతావు? తయారు చేసినాడు నువ్వే కదా. నేను ఎగరలేదంటే ఎవరిది వైర్లు ఎక్కడో కనెక్షన్ తప్పిపోయి అది చూడమని బొగడగాడిని. అరే ఆ శాటిలైట్ తీసుకురా. అరే దాన్ని వెలిగించాడు కింద. వెలిగిందా? ఎలిగింది బాస్. వెలిగింది. వెలిగితే ఎల్లు చందమామ దగ్గరికి. ఎందనేదో బరువైన శక్తి లాగేస్తుంది. గురుత్వాకర్షణ శక్తి అంటారా? ఈసారి 2 రాకెట్లు పెట్టండి. వెలిగించండి 2. ఎగురు ఎగురు ఎగురండి. ఈ రోబోని రిజెక్ట్ చేయండి. యు ఇడియట్, గెట్ లాస్ట్. అదే మాట నేనంటే యు భాస్కర్. 24 hours I want రోబో. ఓకే బాస్. ప్రొఫెసర్ నరేష్. బాస్ వస్తున్నాం బాస్. ఎలా ఉంది బాస్? రోబోలాగే ఉంది బాస్. నిజంగా? నిజంగా. ఆ కళల్ని సాకారం చేస్తుందిగా? నిజంగా బాస్. పిలిపించండి. 2.2 2.2. that's what they say. The name is Baba. Yeah, that's me. హాయ్ రోబో. హై. వాట్? రన్ 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 రోబో రన్. ఇప్పటిదాకా ప్రపంచంలో అందరూ మన మనుషులు అనుకుంటారు రోబో. నీకు మనసును నిరూపిస్తా, నీకు సనాన్ని చూపిస్తా. నువ్వు కూడా మనిషిలా బిహేవ్ చేయాలి. ఓకే ప్లీజ్ వెల్కమ్ సనా. సనా. ఈవెన్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నిన్ను చూసినట్టు అనిపిస్తాను. నీకు నన్ను చూస్తే ఫీలింగ్స్ ఏం కలగట్లేదా? నేను అడుగుతా, ఆమెను చూస్తుంటే ఏమైనా స్పందన వస్తుందా? ఎవరు చేస్తున్నావు? స్పందన వస్తుంది. స్పందన వస్తుందంటే ఆ స్పందన కాదు, ఈ స్పందన కాదు, ఆ స్పందన. ఆ స్పందన నెంబర్ నాకు లేదు. ఇప్పు సనా టచ్ కమాన్ టచ్. చేంజ్ ఉందా? చేంజ్. ఒక్క నిమిషం. యా సక్సెస్. వచ్చినట్టే. ఏడిది? చేంజ్ చేంజ్. ఇలా ఏ ఫీలింగ్స్ కలగట్లేదా? ఏ ఫీలింగ్స్ ఇవి లోపల ఉంటాయి. లోపల మరి చూడు రాదు. వాడిని ఎలాగైనా సక్సెస్ చేసి నీ మెల్ల తాళి కడతా. టేక్ సమ్ రెస్ట్. టేక్ కేర్. బాయ్. బాయ్ సన్నా. కమాన్ నువ్వు పడుకోరు అక్కడ. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఏం కావాలి తెలుసా? ఏం కావాలి? ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ నువ్వు అందించాలి. నా పరువు కాపాడు.
ఏం చేస్తున్నావు? ఆక్సిజన్ అందిస్తున్నా. ఆక్సిజన్ ఇలా అందిస్తారు. ఆక్సిజన్ ఎవడన్నా? చెట్ల నుండి వస్తుంది చెట్ల ఆక్సిజన్. నుంచి ఆక్సిజన్ కాదు, మనుషుల్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. అవునా? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాన్ నుండి వస్తుంది. మనిషిలోంచి కూడా గాలి వస్తుంది. ఎట్లా? ఏమొచ్చింది? కంపు వచ్చింది. ఆక్సిజన్ అందించు. ఏం చేస్తున్నావు? ఆక్సిజన్ అందిస్తున్నా. మన శ్వాస వాడి శ్వాసలోకి వెళ్ళాలి. మన నోట్లో నుంచి వచ్చే గాలి వాడి నోట్లో పెట్టాలి. మన నోట్ తీసుకెళ్ళి వాడి నోట్లో పెడితే అప్పుడు వాడికి ఆక్సిజన్ అందుతుంది. పెట్టు. 300 కోట్లు పెట్టండి రా నీ మీద. రేపు నేను ఏం చెప్పాలి రా సమాధానం? గన్ తీసుకురా. రేపు ఉదయం వాళ్ళు అడుగుతారు నీ వల్ల నాకు ఏ ఉపయోగం ఉందని. బార్డర్లోకి వెళ్ళి ఫైట్ చేయాలి. దా ఏం కాదు నాన్న, పేలదు ఉత్తునే. మరి ఉత్తుతాను నేను తీసుకొని ఏం చేయాలి? నేను చేసినట్టు చేయాలి. శత్రువులు 100 మంది ఎదురుకు వస్తున్నారు. డౌన్. డోబోత్ డోబోత్. డౌన్ డౌన్లు జిందాబాదులు కాదు. ఇలా ముందు కొంగి టకటకని కాల్చాలి. వీడికి గన్నవండి. గన్న బాస్. రెడీ? నాలాగే చెయ్యి. నేను నాలాగే చేయంటే నా మీద ఎక్కమని కాదురా, నా పక్కన పడుకోమని. పడుకొని చూస్తూ ఉండాలి. 100 మంది శత్రువులు వచ్చారు. కాల్చో. ఏం చూస్తున్నావు? వాళ్ళు రాని. అబ్బా, సింహం సింహం కూడా ఉంది. పండుకొక్కుందిరా. చిట్టి రేపు పరీక్షలో పాస్ అయితే నీకు పెళ్లి కూడా చేపిస్తా. అంతేనా? నా పరువు కాపాడుతాగా? పదరా. పదండి బాస్. ప్రొఫెసర్ బోరా మన కోసం ఎదురు చూస్తుంటా. ఓకే బాస్. ఎవరు బాస్ ఆడు? హీస్ ప్రొఫెసర్ బోరా. జాతరలో బూర్లు అమ్ముకునేటోళ్ళ ఉన్నాడు. ఈ బోరా ఏంటి? భాస్కర్, నీ రోబో రెడీ ఉందా? రెడీగా ఉంది సార్. నేను చెప్తున్నాను విను. ఆ. 400 కోట్లు నీ ఇన్వెస్టిమేషన్ పెట్టినా నువ్వు ఎలాగైనా చైనా రోబో మీద గెలిచి ఖచ్చితంగా. నా పరువు కాపాడాలి. ఓకేనా? ఖచ్చితంగా గెలుస్తారా? చైనా రోబోని పిలిపి. చైనా రోబో Come on. కమ్. మా రోబో చిట్టి. దా చిట్టి. చిట్టి కమాన్. భాస్కర్, ఓకే. ఇప్పుడు నా చైనా రోబో అద్భుతమైన పాట పాడుతుంది. ఆ, రోబో పాడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. సార్, ఆ చైనా రోబో మొక్కల మీద పాడితే నా రోబో పువ్వు మీద పాడుతుంది. పువ్వు తాలూకా విశేషం తెలియజేస్తా. చెక్ ఇట్. రోబో భాస్కర్, అది ఏం పాడిందయ్యా? నీకని అర్థమైందా? ఆఫ్రికాలో అమరావతి తిట్టాడు. తెలుగులో పాడు. ఎందరో కొంపలు ముంచావు, 2 పోట్లు పొడిచావు. భాస్కర్, నిన్ను నమ్మి 400 కోట్లు పెడితే ఇలాంటి చెత్త రోబోట్ తయారు చేస్తావా? యు ఆర్ డిస్మిస్డ్. మేము బాస్. యు ఆర్ అపాయింటెడ్. థాంక్యూ బాస్. నేను దేని మీద పాడమన్నాను? నేను దేని మీద పాడమన్నాను? నువ్వు దేని మీద పాడు? ఏ పాట పాడు? దేని మీద పాడు? పువ్వు పువ్వు. ఏ పువ్వు? ఎర్ర పువ్వు. ఎవరు? గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చిత్రం హాయ్ భళా రే విచిత్రం. మనతో యుద్ధానికి రమ్మంటే రాలేని వాడు నర్తకి మనతో చిత్తం బలారే విచిత్రం. సిగ్గు శరం మానం మర్యాద ఉంటే నాతో యుద్ధానికి రమ్మనురా. మహారాజా, వాడు అన్ని మాట్లాడుతున్నా ఊరుకుంటారేంటి? పౌరుషం లేకపోతే నా ఇంటికి రమ్మను, కిలో ఇస్తా. మహామంత్రి, వాడి శిరస్సు ఖండించి మా రూమ్ లో పెట్టండి. ఓరోరి శ్రీమచ్చతురారణ పంచానన సహస్రాన వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గణన గంధర్వ కిన్నెర కృష్ణదాసులు ఎవడురా? మా రాజుగారి మీదే తిరగబడుతున్నావా? మీ రాజుకే పౌరుషము సిగ్గు లేదు. నీకున్నంత పెద్ద ఈడు ఏదో అచ్చట్ట ఇచ్చిట్ట ఇచ్చట్ట
ఇంటికేతను పక్క దేశం యువరాజా. వాడు మన రాజ్యంలో చివరిని ఎక్కడో గుడిసె వేసుకొని ఉంటున్నాడు. గుడిసెలో ఉన్నవాడు హరివీర భయంకరుడైనటువంటి మీ ముందు మాట్లాడమా? ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, వాని మస్తకము భిన్నము చేసి మిమ్మల్ని రక్షించదా. మహామంత్రి, ఇవాళ మంగళవారం యుద్ధాలు చేయకూడదు, నీకు అవసరమా? మీ రాజుకి ప్రతిరోజు మంగళవారమే. ఉత్సాహం వచ్చిన తర్వాత వర్తమానం పంపిస్తాను, మీరు వెళ్ళండి. చెప్పాను కదరా వీడికి రోషం పౌరుషం ఏమీ లేదని. మహారాజా, కళ్ళ ముందున్న వాడిని వదిలేసి ఎప్పుడో వర్తమానం పంపిస్తానంట. మీకేమైనా ఒరే బొగడా, రాజ్యం ఎవరిది, నీదా నాదా? వచ్చి ఎన్ని రోజులు అయింది డ్యూటీలో? 4 దినములు. ఆడి గురించి 4 సంవత్సరాల నుంచి నాకు తెలుసు, అవసరం లేదు. ఏమన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా నేను? వీరుణ్ణి ధీరుణ్ణి సూర్యుణ్ణి కాబట్టి నాకు అలాంటి కుమారుడే పుట్టాలి, వాడే వెళ్లి వాడిని సంహరించాలి. ఎవరైనా మంచి సంబంధం చూడమని చెప్పాను, ఏమైంది? జగదల్పూర్ యువరాణి ఉంది, మీరంటే ముచ్చట పడుతుంది. పిలిపించండి. చిత్తమ మహాప్రభు, యువరాణి వారిని ప్రవేశపెట్టండి. అమ్మా స్వాగతం. జగదల్పూర్ యువరాణి, పూలమాలను మార్చుకోండి. మహామంత్రి ప్రభు, వీడికి రసికం తప్ప పౌరుషం లేదన్నట్టుంది వీడికి. ఆడు ఎంతటి రాసు కూడా మాకు తెలుసులే. ఎవడు వీడు అతను ప్రసంగం మాట్లాడుతున్నాడు? ఆడు ఊరు చివరు ఉంటాడు, టైం కాని టైంలో యుద్ధానికి వస్తాడు. ఇప్పుడు ఎందుకు వచ్చారు యుద్ధానికి? ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నాకు పెళ్లి రోజు ఇవాళ శోభన, యుద్ధానికి రాను. దమ్ముంటే రారా, మగాడి వెంట రారా రే. రాజన్నాక మీసాలు ఉండాలిరా, మీసాలు లేవు, నువ్వే రాజువిరా. మహారాజా, వాడు అన్ని మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాళ్ళ కల చూస్తుంటారే. వాడు అన్న మాటలకి నా ఒంట్లో రక్తమే సలసల మరిగిపోతుంది. ఏరా, నీ మహారాజా, ఒంట్లో మాసమే లేదా రక్తం ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాదు. నేను మహారాజుని, నేను యుద్ధం చేయను, తర్వాత చేద్దాం, నువ్వు వెళ్ళరా. ఉప్పు కారం తినట్లేదురా, నీకు దమ్ముంటే రారా, యుద్ధానికి రారా. సేనాధిపతి! ఎవరు లేడు ఇక్కడ. నీకు దండం పెడతాను, వెళ్ళరా. మంచి ముహూర్తం చూసి నేనే వర్తమానం అది పంపిస్తాను. అలా చెప్పు, పదరా. ఒక మగపిల్లాన్ని కనలేవా నా కోసం? ఇలాంటి బిడ్డను కను, వాడి మీదకు సుగులుపుతా. దేవి, మహారాజా, మీరు అనుకున్నట్టే 12 బిడ్డని మీ చేతిలో పెడుతున్నాను. మహామంత్రి ప్రభు రండి. ఆజ్ఞ. వీడిని తీసుకెళ్లి ప్రపంచంలో తెలియని విద్య అంటూ ఉండకూడదు. ప్రభు, వీరత్వం, సూరత్వం, ధీరత్వం అన్ని కలిసినటువంటి బిడ్డతో తిరిగి రండి. సకల శాస్త్రాలు మీ అంతటి వాడిని చేస్తాను మహాప్రభు, లేకపోతే పగిలిపోద్ది. అమ్మా. లోపలికెళ్ళి దేవి. 20 సంవత్సరాల తర్వాత యువరాజుల వారు ఏం చేస్తున్నారు? సకల స్వాగత ద్వారాలు పలకండి. జయ జయ యువరాజా, స్వాగతం. నువ్వెవ్వరు? తండ్రిని. నాన్నారు. యుద్ధ విద్యను నేర్పించందా, యుద్ధం చేసి వాడిని గెలివాడు. మహామంత్రి, అర్జెంట్ గా బాణాన్ని తీసుకురండి. ప్రభు, పట్టుకో. చెయ్యి కాదు నాయన, బాణం పట్టుకోవాలి. చెట్టు మీద కనిపిస్తున్నటువంటి పిట్టని గురి చూసి కొట్టాలి. ఎందుకు? నీకు విద్యలు తెలిసే లేదు, తెలియాలి కదా నాయన. ఏం చేయాలి దాన్ని? అది నా కంటికి కనిపించకుండా పోవాలి. అవునా? ఎగిరిపోయింది, నీ కంటికి కనిపించింది. కొట్టు, గురి చూసి కొట్టు. ఈ బాణాన్ని ఏం చేయాలి? బాణాన్ని తీసుకొని ఇలా వదలాలి. అవునా? బాణం వదలమంటే పొల్ల ఒకటే వదలాలి. పొల్ల వదులు. మహారాజా, పక్క దేశం నుంచి దండెత్తి యాత్ర చేస్తున్నారు. శత్రువులు దండెత్తి వస్తున్నారా? మనకు కూడా 10 దండలు తెప్పండి, మనం కూడా ఎత్తుకొని పోదాం. ఎలా పుట్టారో నా కడుపున? నీ కడుపులో పుట్టలే, అమ్మ కడుపులో. ఏం నేర్పించావు? ఆ దున్నపోతుని తీసుకురా. నువ్వు ఇప్పుడు మల్ల యుద్ధం చేయాలి. మల్ల యుద్ధం చేయాలన్నా మళ్ళా కాదు, ఒక్కసారి చెప్తా. మల్ల యుద్ధం అంటే మళ్ళా యుద్ధం చేయడం కాదు. ఆ ఆంబోతుని వెళ్ళి మట్టి కనిపించు. ఏం చేస్తున్నావు? మట్టి తీసుకపోతారు, కనిపిస్తా. మట్టిని తీసుకెళ్ళి దాన్ని నోట్లేయడం కాదు, దాని కొమ్ములు విరిచి నీ వీరత్వం చూపించు. నా రక్తం నీలో ప్రవహించట్లేదురా? ఎమ్మో కోసి చూద్దాం. కత్తి తిప్పడం వచ్చా?
ఒక్కొక్కసారి కత్తి వాళ్ళైనప్పుడు శత్రువుల దగ్గర మనం ఉపయోగించే పెద్ద యుద్ధం ఏంటో తెలుసా? ఏంటిది? ముష్టి యుద్ధం. వచ్చా? వస్తది. ఏం చేస్తున్నావు? ముష్టి. ముష్టి యుద్ధం అంటే ఇదా? కత్తి పట్టుకో. తిప్పరా, నా కొడుకునే కదరా నువ్వు. తిప్పుతా. మహారాణి. అమ్మా మహారాణి వారు. మహారాజా ఎవరు వచ్చారో చూడు. నా బిడ్డ. నేను బిడ్డను కాదు, కొడుకును. నాన్న యుద్ధానికి వస్తావా? యుద్ధాన్ని వెళ్ళి వాడిని సంహరిస్తావా? మహామంత్రి ప్రభు ఇటు రండి, వాడిని పిలిపించండి యుద్ధానికి. అయిపోయావురా, ఇంకా రా. మహామంత్రి ఇంకా ఆలస్యం చేయకుండా యుద్ధ శంఖారావాన్ని పూరించండి. జెండాపై కపిరా తోలు సంతనమ మీద వాడిని కాదురా సంహరించాల్సింది, వాడిని పైకి రా. యుద్ధం ప్రారంభించే ముందు పాట పాడతారు, అది పద్యం. భయపడకూడదు, రానన్న. నువ్వు ఎందుకురా గంగిరెద్దులు గరుస్తావు? ఎప్పుడు ఆరాలు తెలీదా? వస్తున్నాడు అక్కడ. శక్తి కోసం, యుక్తి కోసం. బిడ్డారా, మెల్లగా పద్యం చదువుతాడు, నువ్వు వాడిని సంహరించేసి వచ్చా. మహామంత్రి ప్రభు నేను గట్టిగా పట్టుకుంటాను, ప్రారంభించండి. జెండాపై కపిరా. మహామంత్రి చివరిగా అందుకోండి, వీరత్వాన్ని పెంచండి. లేవరా, ప్రతాపమును చూపించరా, మీ తండ్రి గారికి రక్షణ కవచం మీలు నగరా. ఏలుగు బంటి నోరేసుకొని లెక్కరా 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 అంటాడు, ఎక్కడ లెగిస్తాడు? మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వాడి తలని వెయ్యి మృక్కలుగా నరికి వచ్చేది. మహారాజా మహారాణి గారు పట్టుకుని దమ్ముంటే రావే రావే పోవే. మహామంత్రి ఆవేశపడకు. పడాలి, పడకపోతే మీ పరువు పోతుంది. మహారాణి గారు మనతో కలిసే వెళ్తాం, పదండి. వద్దు, ఎందుకు చెప్తున్నాను ఆలోచించి. మహారాజా మీరు చేయలేని పని నేను చేసి చూపించుకొని వస్తాను. అమ్మా మహారాజా మహారాణి గారు నేను ఇరుక్కుపోయాం. వీరత్వం సూరత్వం అంటే అగ్రెస్కెళ్ళాగా ఇన్ని సంవత్సరాలుగా నేను వద్దు వద్దని ఎందుకన్నా అర్థమైందా? ఆ మొత్తం నెడ్డంతా పాల్గొట్టాడుగా, అందుకే వద్దన్నాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఖతర్నాక్ కామెడీ షో. చిత్రం హాయ్ భళా రే విచిత్రం, చిత్రం రే విచిత్రం. నీ రాసనగరుకు రాజును రప్పించుటే విచిత్రం. మహారాజా ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. వాడెవడో ఎక్కడో రాజ్యం చివరన సమరశంఖం పూరిస్తున్నాడు యుద్ధానికి. 30 ఏళ్ళుగా నీతో కాపురం చేస్తున్నాను. 30 ఏళ్ళుగా చేస్తున్నారు. ఒక బిడ్డ ఉందా? ఏయ్, కాపురం చేయడం వరకు నా పని, పిల్లలు పుట్టడం అనేది దైవాధీనం, దైవాధీనం. అబ్బో చేస్తున్నారు కాపురం. 364 రోజులు కత్తి పట్టుకొని ఊరంతా యుద్ధానికని ఊపుకుంటూ తిరగడం కాదు. ఇంట్లో నేను ఒక దాన్ని ఉన్నానుగా, నన్ను చూసుకోవాలిగా. నేను యుద్ధం చేస్తుంది నీకోసమే. బోళ్ళని రాజ్యాలు కూడబెడతా నీకు. నా కోసం ఎందుకు? నేనేమన్నా పోతూ పోతూ కట్టుకుపోతానా? మనకి పిల్లలంటూ ఉంటేనే కదా. ఏంటి నేనే అందరు రాజుల్లాగా 2-3 మహారాణులు పెట్టుకోలేదు. సత్య హరిశ్చంద్రుని ఒకటే భార్య. ఉన్నదానికి ఉంగరం పెట్టలేకపోయాడు కానీ ఉంచుకున్న దానికి వడ్డానం కొని పెడతానన్నాడట మీలాంటి వాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడు.
డబుల్ ఉంది, మనోడికి డబుల్ ఉంది అది. వాడిక్కడ మహామంత్రి పిలిపించండి. మహామంత్రి వాడెవడు సమర సంఘం పూరిస్తున్నాడు. అర్జెంట్ గా యుద్ధానికి సిద్ధం చేయండి. ఎవరెక్కడ యుద్ధానికి సన్నహిద్దులు రాజుగారు వాడిని ప్రవేశపెట్టండి. ఫుల్లేనా నే కసి తీరా మందేనా వాళ్ళు చిప్పు స్టప్పు కింద లేనా చిప్పు కుమ్మేనా నాటి కోడి కూరతో కుమ్మేనా మ్యాన్షన్ హౌస్ మందుగా కుమ్మేనా. నా వీరత్వం ఏంటో నా పిల్లానికి చూపించాలి. వసేయ్ ఏమిటి మహారాజా? అడిగావుగా 364 రోజులు కత్తుప్పుకుంటే వెళ్ళి ఏం పీకుతున్నావని చూపిస్తా. దా పూరించు శంఖం. ఇదంతా నాకెందుకు? నేను రాజ్యంలోనే ఉంటాను మహారాజా. నువ్వు ఉండాలి. ఈ రోజు నీ మొగుడు వీరత్వం చూడాలి. నేను నరుకుతూ ఉంటే తలకాయలు కింద పడుతూ ఉంటే 1 2 3 4 గంటలు లెక్క పెట్టాలి. ఏయ్ రారా. ఒరే భాస్కర్ గా సిగ్గు లేదారా నీ బతుక్కి? నా మీద యుద్ధానికి ఇంత మందిని వేసుకుని వచ్చినావా? ఆ ముఖం చూడు, దూడ ముఖం ఎట్టున్నదో. ఏమే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తా. లేదు మహారాజా, నేను ఇక్కడే ఉంటే మీ వీరత్వం వింటాను. రారా. యుద్ధమైన బ్రహ్మస్థాలేంట్రా బేవకు. ఇదే యుద్ధం ఏదో అంతఃపురంలో చేసి ఉంటారట, జన పిల్లలు పుట్టేటోళ్ళు కదరా. నువ్వు వెళ్ళబోయి తర్వాత వస్తా. వారితో యుద్ధం చేసి నేను చూస్తాను మహారాజా. అరే యుద్ధం చేస్తావా చేయవా? ఇప్పుడు చెయ్యను. అయినా అరే రాజు అనేటోనికి మీసాలు ఉండాలి. బోడమూతో నెట్ట చేసుకుంటా లేకుండా యుద్ధం చేయరా. రారా. చెయ్యండి రా. ఇంతగానో అంటున్నా కాబట్టి ఓడిపోయినప్పు. మీరందరూ బయట లోపలికి వెళ్ళండి. పిల్లలు గోల పెడుతుంది. ఎట్లా పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? వారి పోరంబోకు మహారాజా నీకు సిగ్గుందిరా. ఎంతసేపు కత్తుప్పుకొని అన్ని దేశాల మీదకి వెళ్ళడమే కానీ పిల్లలు పుట్టాలంటే ఏదో ఒకటి ఉండాలిగా. 3 నిమిషాల్లో సాల్వ్ చేస్తాను ప్రాబ్లం ని. ఎలా? ఆకుతో. ఈ ఆకు మీద 3 స్పూన్లు తేనె వేసి గంట సేపు నాకారనుకోండి. ఇంకా కలబడ్డం, నిలబడ్డం, తలబడ్డం, పోరాడడం. దేవి అడిగావుగా, వచ్చింది కలబడా. ఆవుతో 3 చుక్కలు, తేనె 3 చుక్కలేసి నాకు మహారాజా నాకు గుండెపోటు వచ్చినది మహారాజా. దేవి 1 సంవత్సరం పాటు కాపురం చేయవే. పిల్లానికి అనేసి చచ్చిపో. పిల్లానికి అనేసి చచ్చిపో. మీ దగ్గర ఒక నిజం దాచాను. ఏంటి? మనకి ఒక బిడ్డ ఉన్నాడు మహారాజా. బిడ్డ ఉందా? మరి ఎందుకు వాడిని దూరం చేసావు? మీ మీద కోపంతో మీరు యుద్ధానికి వెళ్తున్నారన్న కోపంతో నిజాన్ని దాచాను. సరే నా బిడ్డ ఎలా ఉంటాడా? తన గొంతు మీ గొంతులాగే ఉంటుంది మహారాజా. మన బిడ్డ పేరు నా రాజ్యంలో ఉన్న నా బిడ్డను ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. భటుడాధిపతి ఎందుకు రాదు నీకు? మన సైన్యంలో ఉన్నటువంటి 40,000 మంది భటుల్ని ప్రవేశపెట్టి అందరూ పిలిపించమంటారా మహారాజా? నీకు అమ్మా నాన్న అమ్మ వదిలేసింది మహారాజా, ఇక్కడే ఉన్నాను. నాన్న వదిలేశాడు మహారాజా, ఇక్కడే ఉన్నాను. అరే ఇన్ని రోజులు ఏమైపోయావురా? నువ్వు అమ్మా నాన్న లేని అనాథము కాదురా, నీ తండ్రిని. అర్జెంటుగా అందరిని పిలిపించి పట్టాభిషేకం ఏర్పాటు చేయి. నా వారసుడొచ్చాడు. తప్పకుండా ఏర్పాటు చేస్తాను మహారాజా. అందరిని ఇక్కడికి పిలిపించి ఇక్కడ సేరాధిపతిగా చేస్తాడు. అంటే నువ్వు కూడా అమ్మా? నేను మహారాజా ఇక్కడే పుట్టారట. నాన్న నేను మహారాజా ఆయన ఎక్కడ వెళ్ళిపోయాడు. మీరిద్దరు నా కొడుకులరా. అశ్వదళాధిపతి గంట మోగించి పట్టాభిషేకం ఏర్పాట్లు చేయించు. పట్టాభిషేకానికి అంతా సిద్ధం మహారాజా. నా కత్తికి పదురుందని తెలుసు కానీ మరి ఇంత స్ట్రాంగ్ అని తెలియదురా. నర్తకి మనతో నాట్యం ఏర్పాటు చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. తర్వాత పట్టాభిషేకం. ఎవరక్కడ? పూజకు వేళాయేరా రంగా పూజకు వేళాయేరా
నీ నాట్యానికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో. మీరు ఏమి ఇచ్చినా నేను తీసుకుంటాను మహాప్రభు. మీకు అమ్మా నాన్న చిన్నప్పుడే వాళ్ళు చనిపోయారు మహాప్రభు. ఆ, అంటే నువ్వు కూడా నా కూతురు. ఏ రాజ్యం రాజ్యం మొత్తం పిల్లలే. ఏ మహామంత్రి రా. పిల్లలు లేరు అన్నావుగా, చూడు. నా పిల్లలు, నా రక్తం పంచుకు పుట్టిన పిల్లలు. వీళ్ళ నలుగురికి ఈ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యు. ఏయ్, ఏయ్, ఏయ్. వాళ్ళు నాకు వారసులంటే నమ్మేటట్టుంది, నువ్వు నాకు వారసుడంట్రా. సరే సరే, ఆ ఉత్తరం దిక్కు నువ్వు, దక్షిణం దిక్కు నువ్వు, మధ్య నువ్వు తీసుకో. తూర్పు పడమర రాజ్యాన్ని సమానంగా పంచుకోండి. నేను అడవులకి వెళ్ళి అడుక్కు తింటా. ఉదయం ఉన్న రాజ్యం అంతా ఇచ్చేసారా? నా దగ్గర తినడానికి తిండి కూడా లేదు, పో. అంటే నా కన్న కొడుకువి. అమ్మ నాకెవరు లేరయ్యా. నాన్న ఎవరు లేరు, ఇక్కడే పుట్టారు, ఇక్కడే అడుక్కుంటున్నారు. మీరు నేను నీ తండ్రినిరా. అయితే నాకు రాజ్యం రాసిచ్చేయండి. రాజ్యం అంతా ఇచ్చేసారా? ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే చెప్పాలి, ఏం చేద్దాం? ఇద్దరం కలిసి పదవరు. అయ్యా ధర్మచ్చేయండి అయ్యా. ఖతర్నాక్ కామెడీ షో. ఒరే భాస్కర్, సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తావురా? ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఎప్పుడు అయింది? నాకు గుర్తు, ఇదే రామానాయుడు స్టూడియోలో బాహుబలి అక్కడ స్టార్ట్ అయితే మన సినిమా స్టార్ట్ అయింది. ఆల్రెడీ బాహుబలి స్టార్ట్ అయ్యి 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఆ హీరో సాహో కూడా తీసిండు. ఆ సాహో అయింది కానీ నా సాహు రాలే ఇంకా. సినిమా అంటే ఏమనుకుంటున్నారు సార్? నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అరే పాన్ తినంత ఈజీగా సినిమా తీస్తాను నేను. నువ్వు తీసినాక జనాలు కూడా తిన్నంత ఈజీగా ఉంచేస్తారు నీ సినిమా. మనం కూర్చున్నప్పుడు నేను ఎట్లుండేటోను రా, నీ లెక్క ఉండేటోను, నువ్వు నా లెక్క ఉండేటోను. నేను ఎట్లయినా నువ్వు ఎట్లయినా, ఇది నీదా నాది. సినిమా కంప్లీట్ చేస్తా, వెళ్ళి ప్రొడక్షన్ లో ఫుడ్ చెప్పండి. ప్రొడక్షన్ లో పూట గంట అయితే వచ్చేసరికి. గంట ఎందుకు సార్? టిఫిన్ కి 5 తినే తింటాను, సిగ్గు లేదు. ప్రొడ్యూసర్ గారు ఏంటి మీకు ఆ దొబ్బుడు? మీరు వెళ్ళి ప్రొడక్షన్ పని చూడండి, వెళ్ళండి. నేను ప్రొడ్యూసర్ రా, దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ నేనే. తలకాయ లేదు నీకు? మనిషివా కొట్టువా? సినిమా స్టార్ట్ చేయి. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తావురా నువ్వు? హీరోని పిలిపించండి. కొత్త ఆర్టిస్టా? బ్రేక్ ఇద్దాం, ఎవరైనా చూసుకోండి రా. ముందు నువ్వు డైలాగులు బ్రేకులు లేకుండా చెప్పు చాలు. సింహం 1 2 3. సింగమా? యా. రికార్డింగ్ డాన్సర్ లాగా ఉన్నావు, ఇంకెళ్ళి పైకి. అరే సుధాకర్, ఎన్నింటికి రావాలరా షూటింగ్ కి? 6:30. ఒరే జూనియర్ ఆర్టిస్ట్ కి ఒక వ్యాన్ ఎట్టాం కదరా. నువ్వు చచ్చిపోతే ఇండస్ట్రీలో దోతారు రాలిపోద్దని ఏడుస్తారనుకుంటున్నావా? అరే సుధాకర్, టీ తీసిరా. ఏంట్రా? అన్న పంపించా. అరే సుధాకర్, ఎలా రాను? నేను ఎవరిని తెమ్మానంటీ? నన్ను. మరి ఆడి తెచ్చాడేంటి? నా అసిస్టెంట్. ఏంటిరా, మేకప్ వేసుకున్నావా లేకపోతే బొగ్గుల పైన బుర్రెట్టావా? 10 సంవత్సరాల నుంచి నేను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాను కాబట్టి నువ్వు ఉన్నావు. ఆ చొక్కా నీ ఓట తీది. క్యారెక్టర్ ఏంటి సినిమాలో? నీ క్యారెక్టర్ బిచ్చగాడు. ఆ మొక్క అయితే జుట్టు తీసిరా. పట్టుకొని అడుక్కు తినేవాడు. వాడు దొబ్బుతున్నాడు, నువ్వు దొబ్బుతున్నావు ఇక్కడ. అరే సుధా, నా ప్లేట్ ఉంటా తీసుకురా. బయట పరిస్థితులు బాగాలేదు, ఆ ప్లేట్లు అది ఎలా కడుతున్నారో తెలీదు. దీన్ని యాసిడ్ పెనాయిల్ వేసి బాత్రూమ్ లో కడిగేసి 5 నిమిషాలు నా కళ్ళ ముందు ఉండాలి. పట్టుకొని బాసలతో ఎంత కర్మ పట్టిందన్నా. ఎవరు న్యాయం వాళ్ళు చేస్తున్నారు. అరే సుధా, అరే చెత్తరా. అన్న నిన్నే, అన్న నిన్నే. ఫ్లిక్కర్ కొడుతుంది చూసావా? కొంచెం మాప్ పెట్టుతుడు. పోరా, ఎవరు లేడు, చేయలేవరా? నిన్ను పట్టుకొని మాఫిక్ అయ్యా.
హీరో గారు వచ్చే టైం అయింది, హీరో గారిని పిలిపేయండి. నమస్కారం బాబు. హాయ్ బాబు భాస్కర్, హౌ ఆర్ యు? అరే సుధాకర్, అరే చెత్త పిలుస్తాడు ఆ షూ ఇప్పు కింద. అరే ఆ బొచ్చి తీసుకొచ్చి చేతిలో పెట్టండి, ఫస్ట్ షాట్ లోకి వెళ్ళిపోదాం. అరే సుధా, హీరోయిన్ పిలిపించండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. హీరా గారు వచ్చి 10 రూపాయలు వేశారు. వేయంగానే నీ ఫేస్ అలా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ బాబు గారు 10 రూపాయలు వేశారండి, ఈయనకి ఎంత అందమైన భార్య దొరుకుతుందో. ఈ బాబు గారికి చెప్పండి డైలాగ్, ఎవరు చెప్పాను డైలాగు. నువ్వు చూడు, నేను ఆ వేరే వాడు వాయిస్ వేసుకుంటా. అంటే ఇప్పుడు బొచ్చు క్లోజా అండి? బొచ్చు క్లోజ్ అంటే నీవు అలా చూస్తుంటా. అన్నా బొచ్చుకి ఇచ్చిన వాల్యూ నీకు ఇట్లేదన్నా. హీరా గారు వచ్చి 10 రూపాయలు దానం చేస్తారు. 10 రూపాయలు వేశారు. అలా ఊహించుకోకసారి హీరో హీరోయిన్ ని. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో ఊరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. వేరే అలా ఉందిరా హీరో హీరోయిన్ కాంబినేషన్. అమ్మాయి నాతో చేస్తుంటే అద్భుతంగా అనిపించింది సార్. ఒరేయ్, ఎంతసేపు చేస్తావురా నువ్వు సినిమా? సినిమా చేస్తానవా ఇంకేమైనా చేస్తానవా? బుద్ధి ఉన్నదా, సిగ్గున్నదా? వాడావాడు వీడు, పిచ్చోడు ఎందుకు తీసుకొచ్చిన వీడికి? రండి బాబు, టైం లేదు. డైలాగు చాలా పెద్ద డైలాగు. యాక్షన్. వాడైనా వీడైనా ఎవడైనా, ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా. రెడీ సార్. ఏయ్! వాడైనా వీడైనా ఎవడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా. తొక్కల డైలాగ్. మా ఇంట్లో బుడ్డోడు చెప్తాడు ఈ డైలాగ్. ఈ చిన్న డైలాగ్ చెప్పరావా? ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి? భాస్కర్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? నా ముందు నిటార్ గా నిలబడలేవు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను చెప్పి చూపిస్తా. చెయ్యి చూపించరా. అది కాదు, అవన్నీ అనవసరం. ఆ ప్రొడ్యూసర్ గారు ఇప్పటికైనా నన్ను అమ్మనాబుద్ధులు తిడుతున్నాడు. ఇన్ని రోజులు చేశానని. మా అన్న చెప్తాడు. నేనే దమ్ముందా నీకు? జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ ఎలా చెప్తాడు రా? జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా బాహుబలి ఇట్టయిందా? జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా మగధీర ఇట్టయిందా? ఆఫ్టర్ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, హీరో, మగాడు మగాడు. రెడీ, లైట్స్. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కష్టం దొరకడం. చేస్తా సార్. అడుక్కునే క్యారెక్టర్ చేస్తాని బడ్వైజర్ గడు ముందు. సార్ మీరు వెనకాల. ఏం పర్వాలేదు, నా ఇజ్జత్ సవాల్. నేను చేస్తాను. వీడే గాని కరెక్ట్ గా డైలాగ్ చెబితే ఈ సినిమాకి ఐఎమ్ ద ప్రొడ్యూసర్. మరి నేనో వాడిని. రెడీ, కెమెరా, రోలింగ్, యాక్షన్. వాడైనా వీడు వీడైనా ఎప్పుడైనా అప్పుడైనా ఎక్కడ ఎక్కడ అలా ఉందిరా, వెళ్ళి తీసుకో. యాక్షన్. ఏమైందిరా? ఇలా చెప్పలేదండి, నా వల్ల అవ్వట్లేదు. చెప్తాడన్నవరా. సింపుల్ అన్న డైలాగు. నేను చెప్తాను చూడు. వాడైనా వీడైనా ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా అడుగు తీసి అడిగేసే లోపు చెడుగు ఆడేస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. ఇన్ని రోజులు ఎక్కడుండిపోయావురా? బోడుపల్లి ఉండిపోయాను. ఏం చేస్తున్నారా బోడుపుల్లో? సీసాలు, ఇనుప సామాన్, పేపర్. వాడు క్యాన్సిల్, వీడి క్యాన్సిల్. నా సినిమాకి వీడే హీరో. అరే నరేష్, గొడుగు పట్రా. పట్టుకో, ఫాలో మీ. जबरदस्त खतरनाक कॉमेडी शो. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. రే అలా బయటికి వెళ్దాం రా. ఒరే పంది, సిగ్గులే ఎదురా నీకు? సిగ్గున్నదా నీ బతుక్కి? నేనేజ్ ఏంటి, నీ ఏం చేయండి, మీరిద్దరు దోస్తులారా? సిగ్గున్నదా? యూతా? ఏది నువ్వు కూడా యూతేనా? వీడు చూస్తున్నా అంగన్వాడీ చదువుకునేటోని లెక్కుంటాడు, నువ్వేమో ఆంటీలెంబడి తిరిగేటోని లెక్కుంటావు. అంకుల్. అంకులా?
నువ్వు నలుగురికి అంకుల్ లెక్కుంటావు, నన్ను అంకుల్ అంటున్నావా? ఈ బెల్ట్ మీద ఏందిరా బి అని? బి అంటే బద్మాష్లే, బాగానే ఉన్నది. నువ్వు వాని ఎంబడి తిరిగితే చెడిపోతావు. యూత్ వాడు యూత్ ఏంద్రా వాడు? 1970 అంబాసిడర్ మోడల్. స్నేహానికి అలాంటి ఏమి ఉండవు డాడీ. స్నేహమా? అది స్నేహం అరాది తిరుపతి గుట్ట అంటున్నాడు వాడు. అరే ఇన్ని మాటలన్న తర్వాత నువ్వు ఉండాల్సిన అవసరమా? సిగ్గు శరం మానవ విమానం ఎవడని ఇక్కడ ఉంటాడా? నీకోసం బయట వెయిట్ చేస్తా. ఏయ్ ఇంట్లో నాడు. ఓకే డాడీ. అలాగే అంటారు. ఏంట్రా ఇది? మనకి చూసుకున్న ప్రాబ్లమ్స్ ఏమిరా? అరే అవన్నీ పట్టించుకోవద్దు, పదా అలా సినిమాకి వెళ్దాం. హలో జిహెచ్ఎంసీ ఆఫీసా అండి? ఏంటి ఊళ్ళో ఊరపందులు పడుతున్నాయి చూడరా మీరు? ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తున్నాయి, త్వరగా రండి. చూడరా ఏంట్రా కారు దిగిన అమ్మాయిని చూసావా? ఒరే దాన్ని చూస్తుంటే కారు మబ్బులా ఉంది, కారు దిగిన దానిలా కనిపిస్తుందా? ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. అమ్మాయి కావాలి రా, అమ్మాయి లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటా. చేసుకుంటా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఈసారి చించుపుట్టి వెలిగించేటప్పుడు ఇలా వెలిగించేసి వెనక్కి వచ్చేయండి. ఎందుకో? మీరు అక్కడ వెలిగించి అక్కడే ముఖం పెట్టినట్టున్నారు, అందుకే ఇలా తయారైంది. అమ్మాయితో ఇలా మాట్లాడతారా? సిగ్గుందా నీకు? తెలియదు మేడం. మీ నాన్నగారా? 21 యూత్. He's born 2020. ఓకే అవన్నీ వద్దు. Okay. రేపు ఉదయం 11 గంటలకు మీ ఇంటికి వస్తాం, మీ అమ్మా నాన్నతో మాట్లాడతాం, నిన్ను పెళ్లి చేసుకుంటాం. అయితే మా నాన్నతో మాట్లాడండి. ఓకే వెళ్ళిపో. హలో ఎవరండి ఇంట్లో? హలో ఎవరు? ఇక్కడ వెంకట్రావు గారు అంటే నేనే. అమ్మాయి ఫాదర్. బాబు ఇంతకీ మీరు ఎవరో దేనికి వచ్చారు మా ఇంటికి? ఇక్కడ పశువులు ఉన్నాయంటే ఎండుగడ్డేద్దామని వచ్చావా? నీకు కూతురు ఉంది కదా, అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాం. సరే మీరు కూర్చోండి పండి, కూర్చోండి పండి. అమ్మా అంజమ్మా, ఓ పంచే మిగిలిపోతే నీళ్ళు ఈయన కూడా గడిగి సద్దులు వదిలిపోద్దు. ఏమంటున్నాడు? మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వచ్చారు. నాకు తెలుసు మాయా, నాకన్నా రశ్మి చండాలం ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే? మొన్న కిందన పడిపోయిందండి, చెవులు బొక్కడిపోయాయి. మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. అమ్మాయిని నేను ఉండగా ఇంకో దాన్ని తగులుకుంటావా? వెళ్ళి అమ్మాయిని తీసుకొని రా. రెడీ చేస్తానండి. అప్పారావు గారు, వెంకట్రావు గారు తాంబూలాలు తీసుకున్నారండి. తాంబూలాలు తాంబూలాలు. నేనెందుకు రా చచ్చినాడా? నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడుకోలేవేటి? ఆ తాంబూలాలు ఆయన చేతికి ఇవ్వు, మార్చుకోండి, తీసుకోండి. ఇదెవడు? వీడే పెళ్లి కొడుకు. ఏడు పెళ్లి కొడుక? ఏ 4 అడుగులు లేడి పెళ్లి కొడుక? కూతురేదో 6 అడుగులు ఉంటుంది, కాటి కాటి గురించి సవాల్ తీసి వచ్చినట్టు ఉంటుంది. అది కాదు బాబు, ఇప్పుడు పెళ్ళన్న తర్వాత ఈడు జోడు ఉండాలి, మినిమం నీలాగా హైట్ ఉండాలి కదా. మీ కూతుర్ని చూడగానే నా గుండెలో గంట మోగింది తెలుసా? ఒరే బాలు, నువ్వు గుళ్ళో గంటనే కొట్టలేవు ఇంక మా ఇప్పుడు నీకేం ప్రాబ్లం? నాకు హైట్ ఉండాలా. రేపు పొద్దున్నే వస్తాను రా. చూడరా తను తగ్గించుకుంటాను రా. రేపు పొద్దున్న కల్లా చూపించేస్తావా? అంత మనగాడివా? చూస్తాను వెళ్ళు. హలో డాక్టర్, వీళ్ళు ఏం చేస్తావో తెలీదు, ఆపరేషన్ చేసి హైట్ చేయాలి. అరే నాకన్నా ఇంచు పెరిగితే పర్లేదా? నీది హైట్ అరే. ఖర్చు ఎక్కువైనా పర్లేదు, కొన్ని కత్తులు ఎక్కువ వాడు. చాలా హైట్. చాలు వెళ్ళిపో. భాస్కర్, నేను చూస్తుంటే చీమలాగా ఉన్నావురా.
ఏం చేశాడు ఎంత పొడుగయ్యో? ఆపరేషన్ చేశాను. ఇది పెరిగింది అది పెరగలేదేంట్రా? అంటే ఆ దరిద్రుడు ఒకడు కాళ్ళు ఒకటే పేర్చాడు, చేతులు పేర్చలేదు. పొడుగు పొడుగు అన్నావుగా, నీ అల్లుడు వచ్చాడు చూడు. ఎక్కడ ఎక్కడ కాదా అక్కడ. సాగదీసి నెనపురాటిగా చివరిన కాటన్ వేస్ట్ పెట్టినట్టు అంత పొడవైపోయావంట్రా. పొడుగు పొడుగు అన్నావు. అవును. పిలు ఆ చుంచురు పుట్టి మొఖం దాన్ని. పిలిస్తే పిలిస్తే నీ పిల్లం పేరు ఏం పేరు? అంజమ్మ. దాన్ని మాత్రం పిలకు. చూడు డాడీ మరి ఇంత హీట్ ఏంటి? ఏం కంగారు పడకు, ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు. వీధి లైట్ లో బల్బులు మార్చి ఉద్యోగం, బల్బులు మార్చి ఉద్యోగం. అది కాదు నాన్న, ఒకవేళ అతనికి ముద్దు పెట్టాలంటే ఏం పర్లేదు, ఆ పైన ఒకటి కనిపిస్తుంది చూసుకున్నావా, దానికి తాడట్టుకుని టార్జనగా అనుకుని వెళ్ళి అంటించు. చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా. ఆలోచన చేయకుండా పంతులు గారు పిలిపించేద్దాం. పంతులు గారు కమాన్ ఫాస్ట్. అయ్యా పెళ్లి కొడుకును పిలిపించండి. ఇక్కడ ఉన్నా. ఈడేంటి ఏటంటా వాళ్ళకి ఇంత పెద్ద ఉన్నాడు. దండలు మార్చుకోండి. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసా. సరే పెళ్ళంతా అయిపోయిందిగా? అయిపోయింది. మావయ్య గారు నమస్కారం, మీరు బయలుదేరండి. నేను వెళ్ళిపోతా, మీ పాటలు మీరు పడండి. ఒరే భాస్కర్, ఆ. మధ్యలో వదిలేస్తావారా? ఈడెప్పుడు వదిలేస్తాడో తెలీదు, నువ్వు వదిలేస్తావు. స్నేహానికి ప్రాణం ఇస్తారా? నువ్వు గ్లాస్ తో పాలు తీసుకో. మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే మధురమే. కానీ నాకు చాలా ఇబ్బందిగా ఉందండి, మీరు అక్కడ ఉన్నారండి, ఇక్కడ ఎలా మనం? భాస్కర్, ఏరా పిలిచో? నాకు అందట్లేదురా తను. మొన్నటి దాకా ఎగరట్లేదు ఎగరలేనన్ను, ఇప్పుడు అందట్లేదు అందట్లేదు అంటున్నావు. ఇదంతా కాదురా. అరే మా యావిన్ను కూడా నా అంత హైట్ చేసేరా. ఓకే, ఏం చక్క మేము అప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు, హ్యాపీగా కలకాలం ఉండొచ్చురా. ఏ డాక్టర్ ఏం చేస్తారో తెలీదు, సేమ్ ఆపరేషన్ చేయాలి. ఈవిడ హైట్ ఎలా ఉండాలి తెలుసా? ఆయనకి మించి ఉంటది. మించుంటడం కాదు, నించుంటే పైన ఆకాశంలో నక్షత్రాలు తలగాలి. అరే భాస్కర్, నీ ఫ్యూచర్ లో పెద్ద డాన్సర్ అయిపోతానేవరా. ఏ అనుక్షణ స్టెప్పులు ఎత్తనే ఉన్నా. ఆపరేషన్ అయిపోయినట్టుంది. ఏమిటేమిటేమిటో ఏమవుతున్నదో ఎటవాలు దారిలో జారేదెక్కడికో. బేబీ ఏంటి? అంటే ఈ ఆపరేషన్ మగవాళ్ళకే పనిచేస్తదంట, ఆడవాళ్ళకి వికటించి ఆ ఉన్నది కూడా పోయి 2 అడుగులు తగ్గింది. మరి ఎలా నేను ఇప్పుడు? దానికి 3rd ఫ్లోర్ లో ఫ్లాట్ తీసుకో, నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండు. అప్పుడు ఇద్దరు చక్కగా మాట్లాడుకోవచ్చు, కాపురం చేసుకోవచ్చు. అంతే, అంతకు మించి నేనేం చేయలేదు. ఒరే అయ్యా,